ధనుస్సు రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 మే మాసంలో ధనుస్సు రాశి వాళ్ళ ఫలాఫలాలు, ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారము, గురువు మిథునంలో సంచారము, రాహువు కుంభంలో సంచారము, కేతువు సింహ రాశిలో సంచారము. ఇక కుజుడు మే 11వ తేదీ మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మే 14వ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాశికి ప్రవేశిస్తున్నారు. ఇక సూర్యుడు మే 15వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలానే బుధుడు కూడా మే 15వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా మీకు ఆల్రెడీ చతుర్థ స్థానంలో శని ఒక సంచారం జరుగుతుంది. అర్ధాష్టమ శని ఒక దోషంతో చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఈ ఏప్రిల్ మాసంలో చతుర్థ స్థానంలో శనితో పాటు కుజుడు కూడా రావడము, సూర్యుడు కూడా రావడము, బుధుడు కూడా రావడం అనేది తీవ్రమైన మానసిక పరమైన ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఈ ఏప్రిల్ మాసం 1వ తేదీ నుంచి అంటే మానసిక సంఘర్షణ, తల్లి ఆరోగ్య విషయాలలో ఒత్తిడులు, మీ తల్లిగారికి ఏదైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, అలానే ధనుసు రాశిలో అంటే మీకు కూడా ఆరోగ్యరీత్యా చాలా ఒడిదుడుకులు, ఇంటికి వెళ్తే ఒకలాగా సమస్యలు, ఉద్యోగానికి వెళ్తే ఒకలాగా సమస్యలు, ఇలా రెండు చోట్ల కూడా చాలా ఇబ్బందులు పడుతూ మానసిక పరమైన ఒత్తిడులు ఎదుర్కొంటూ మీరు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒక ప్రయాణం చేసినా టైర్డ్నెస్, ఒత్తిడి అని అనిపించడము, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనశ్శాంతి లేకుండా ఉండడం లాంటిది. అలానే ముఖ్యంగా ప్రయాణాల వల్ల కూడా చాలా అలసట, ఒత్తిడి లాంటిది మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అనవసరమైన భయము, ఆందోళన లాంటిది మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. విలువైన వస్తువులని కూడా ఈ ఏప్రిల్ మాసంలో మీరు పోగొట్టుకొని ఉండడానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఇలాంటి ఎన్ని నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా మెయిన్ మానసిక ప్రశాంతత అండి. ఒక కంఫర్ట్ లేకుండా, ఒక హ్యాపీనెస్ లేకుండా ఏప్రిల్ మాసం అంతా గడిచిపోయింది. ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ, ఈ చతుర్థ స్థానంలో ఎన్ని ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు కాస్తలో కాస్త ఆ ఇబ్బందుల నుంచి అధిగమించి బయటపడుతున్నారు. అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఓన్లీ సప్తమ స్థానంలో ఉంటున్న గురుబలం ఉంది కాబట్టి ఈ చతుర్థ స్థానంలో ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ, అటు వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఖర్చులు పెరిగి ఉంటాయి. ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ లాంటివి, ఇలాంటివన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించి బయటపడుతున్నారు అంటే కేవలం గురుబలం వలన మాత్రమే. ఈ మే మాసంలో ఇలాంటి ఇబ్బందులు తగ్గుతాయా? మాకు ఉద్యోగంలో చాలా ఒత్తిడులు ఏర్పడుతున్నాయి, మాకు మేము పనిచేసే చోటు మా కొలీగ్స్తో కావచ్చు, లేదా మా బాస్తో చాలా ఇబ్బందులు పడుతున్నాను, లేదా మా తల్లి ఆరోగ్య విషయాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, లేదా నాకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఇలాంటివి ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో ఈ ఒక మే మాసంలో ఏదైనా చేంజెస్ ఉందా, మార్పులు ఉందా అని చూసుకున్నట్లు కనుకైతే ఎస్, ఈ మే మాసంలో మే 11వ తేదీ నుంచి కుజుడు చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి మారబోతున్నారు. అలానే పంచమ స్థానంలో ఉంటున్న సూర్య బుధులు 6వ స్థానంలోకి మారబోతున్నారు. అంటే మే 11వ తేదీ నుంచి క్రమేణంగా ధనుసు రాశి వాళ్ళకి కాస్త ఒత్తిడులు తగ్గుతాయి, ఇబ్బందులు తగ్గుతాయి, ఉద్యోగరీత్యా ఉన్న సమస్యలు తగ్గుతాయి. అలానే కొత్త ప్రాజెక్టులు మీకు రావడం లాంటిది, కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో మే 14వ తేదీ తర్వాత వాళ్ళకి ఏదైనా సరైన ఒక ఉద్యోగం లభించడం లాంటిది, కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి సమయం అనేది రావడానికి ఇక్కడ మే 14వ తేదీ తర్వాత కనిపిస్తుంది సమయం అనే చెప్పుకోవచ్చు. అంటే ఈ మాసంలో పెద్దగా శుక్రబలం అయితే ఉండదు, బట్ సూర్యబలం రాబోతుంది, బుధబలం రాబోతుంది, గురుబలం అనేది మీకు ఉన్నది. అంటే 3 గ్రహాల ఒక తాలూకా శుభ ఫలితాలు మీరు అందుకోబోతున్నారు ఈ ఒక మే మాసంలో. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ తగ్గుముఖమవుతాయి. అలానే మీ భార్య లేదా మీ భర్తతో ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు. అలానే ఉద్యోగరీత్యా ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి. కొత్త ఉద్యోగం లభించడం లాంటిది, కొత్తగా ఏదైనా ప్రమోషన్ లాంటిది, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే కోర్ట్ కేసుల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అక్కడ కూడా
మీకు సక్సెస్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయితే ఎవరైతే వ్యాపార రీత్యా వ్యాపార అభివృద్ధి కోసం ఇంకా ఎక్స్ట్రా నేను వ్యాపార అభివృద్ధి చేయాలి, ఇంకా డబ్బు పెట్టాలి అని ఎవరైతే చూస్తున్నారో ఈ ఒక సమయం అయితే సరైన సమయం అయితే కాదు. ఆతురత ఆతురతతో నిర్ణయాలు తీసుకోవద్దు. కొంచెం ఆలోచించి ముందుకు సాగడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. ఇది గోచార రీత్యా మాత్రమే అండి. ఇప్పుడు ధనుసు రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ కూడా ఒకేలాగా ఉండదు. మీకు అంటూ ఒక జన్మ జాతకం ఉంటుంది. మీరు పుట్టిన సమయము, ఆ సమయానికి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడున్నాయి, చాలా ఇబ్బందులతో కూడిన గ్రహస్థితి గనక ఉంటే ఆ కర్మ అనేది మీరు ఫేస్ చేస్తూ రావాలి. పక్కింటి వాడు ఎదిగిపోతున్నాడు, ఎదురింటి వాడు ఎదిగిపోతున్నాడు. డోంట్ కంపేర్ టు ఎనీవన్. మీరు వేరే వాళ్ళని కంపారిజన్ చేసుకోకండి. మీ జాతకరీత్యా ఇబ్బందులుంటే మీరే కష్టపడి సులువైన పరిహారాలు మీరే చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇంకొకటి చెప్తానండి. మీ గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు చేసుకోవడానికి కూడా అక్కడ వదలదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దాన్నే కర్మ అని అంటాం. సో మనకి ఏ దశభుక్తి జరుగుతుందో ఆ గ్రహ దశాలకి తగినట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్తే కాస్తలో కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది అని అర్థం. సో ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన ఆన్లైన్ పూజలు, జంప్ స్టోన్ లాంటివి ఇవన్నీ పనిచేయవు. మీరు ఓం నమః శివాయ ఈ మంత్రం గనక రోజు ప్రదోష కాలంలో ఒక 2000 సార్లు గనక మీరు చదువుకున్నారు, ప్రతిరోజు చదువుకుంటూ వెళ్ళండి చాలు. ఇంకా దీనికి మించిన పరిహారం అంటూ లేదు. అలానే ఈ మే మాసంలో ధనుసు రాశి వాళ్ళు నేను చెప్పినట్టు ఈ ప్రతిరోజు ప్రదోష కాలంలో సాయంత్రం 5:30, 6 గంటల ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఓం నమః శివాయ ఈ మంత్రం గనక జపమాల తీసుకొని ఒక 20 జపమాలలు చేసుకుంటే చాలండి. ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళండి. అలానే ఈ ఒక మాసంలో తప్పనిసరిగా శ్రీకృష్ణుడికి ఎక్కువ పూజలు గనక మీరు చేసుకున్నట్లు కనుక అయితే మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.